పెరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ విమోచనకు ఉన్నటువంటి చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి అమరవీరులను స్మరించుకొని వారి యొక్క పోరాట గాథలను ఈనాటి తరానికి తెలంగాణ వాస్తవులకు కళ్ళకు కట్టే విధంగా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడము, సాంస్కృతిక కార్యక్రమాలు ఏ రకంగా ఆనాడు 15 ఆగస్టు 47లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి ఆనాడు హైదరాబాద్ సంస్థానం, ప్రస్తుత తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక సంబంధించినటువంటి 8 జిల్లాలు ఈ సంస్థానంలో భాగంగా నిజాం పాలన కొనసాగుతున్నటువంటి ఈ సంస్థానం భారతదేశంలో విలీనం కామని, ప్రత్యేకంగా ఒక ఇస్లాం రాజ్యంగా కొనసాగుతామని, లేదా